సో ఇంకేం చేస్తున్నారు త్రినేని కాకుండా? ఈ ప్రస్తుతానికి త్రినేని ఒకటే. రీసెంట్గానే కోడలు మీకు జోహార్లు అయిపోయింది ప్రాజెక్టు. అప్కమింగ్ ప్రాజెక్ట్ రావాలి, సో వెయిటింగ్. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్ మీరు ఆల్రెడీ సైన్ చేసి ఉన్నారు? ఇంకా లేదు. ఓకే, సో తెలుగు కన్నడ రెండు దాంట్లోనూ మీరు యాక్ట్ చేస్తున్నారు. మీకు బాగా నచ్చింది ఏంటి, తెలుగులోనా కన్నడలోనా? నాకు రెండూ నచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు కన్నడ అనేది నా పుట్టిల్లు, తెలుగు అనేది నా మెట్టిల్లు. డైలాగ్ ఇవ్వాలి. సో నేను ఎప్పుడు అదే అనుకుంటా. ఎందుకంటే అక్కడ పుట్టాము. ఇప్పుడు పుట్టిల్లో మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చుతుంది. మా ఇంటి పిల్ల కదా అంటారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పేరు సంపాదించడం ఉంటుంది కదా, అది మెయిన్ ఒక ఆర్టిస్ట్కి. సో దాంట్లో నేను సక్సెస్ అయ్యాను అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ప్రేక్షకులు అయితే నేను మిమ్మల్ని చాలా అంటే ఒక తెలుగు అంటే తెలుగులో యాక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు. సో కన్నడ తెలుగు చూసుకుంటే మీకు ఎక్కువ ఆదరణ ఎక్కడ లభించింది అంటారు? నాకు ఆల్మోస్ట్ ఇక్కడే. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ అనేది నాకు ఇక్కడే ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి, నాకు ప్లస్ పాయింట్, త్రినేని కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది. సో ఆ డబ్బింగ్ అయిన తర్వాత అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగారు. అక్కడ మీరు చేస్తున్నారు? సేమే వాయిస్ మాత్రం డబ్బింగ్ అవుతుంది తప్ప. సో అక్కడ ఇంకా ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు. ఫస్ట్ నేను అన్ని కన్నడ సీరియల్స్ చేసిన, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే సీరియల్ ఆర్టిస్ట్ అంతే. బట్ ఇప్పుడు తిలోత్తమ గారు అంటారు. ఈవెన్ కన్నడలో కూడా తిలోత్తమ గారి కథ ఇది. సో అంత గుర్తింపు అక్కడ కూడా వచ్చింది ఇప్పుడు. సో ఎక్కువ ఉన్నది ఇక్కడే. నా ఫ్యాన్స్ పేజ్ కానీ ఫ్యాన్ ఫాలోవర్స్ కానీ పేజ్ కాకుండా సెపరేట్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయ్యింది. సో అదంతా ఇక్కడ. సో త్రినేని సీరియల్ చూసుకుంటే మీకు బాగా నచ్చింది అంటే, ఇప్పుడు సీరియల్ షూట్లో అయి ఉండొచ్చు, ఇంకో అంటే మీరు చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు, మీ క్యారెక్టర్లో అయి ఉండొచ్చు, మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా నచ్చింది అంటే, ఒకటి మన త్రినేని సెట్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మా అందరూ ఆ కోఆర్డినేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉండాలి మెయిన్ టీంలో. ఆ టీం వర్క్ అనేది అప్పుడే మంచిగా రిజల్ట్ కావాలంటే ఆ టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఆ త్రినేని టీంలో ఉంది. అండ్ ఇంకోటి, నేను వేరే సెట్కు కూడా వెళ్తూ ఉంటా గెస్ట్ ఆర్టిస్ట్గా అది ఇది. సో అక్కడ చూస్తా వాళ్ళు రూమ్లో వాళ్ళు ఉంటారు, తినడం కూడా ఏదో ఒక ఇంటి నుంచి తీసుకొచ్చి తింటారు. సో ఇలా ఉంటుంది. కానీ త్రినేనిలో అలా కాదు. లంచ్ బ్రేక్ అంటే చాలు అందరూ గ్యాదర్ అవుతాం. అక్కడ ఏదో మాట్లాడుకుంటాము, అది ఇది సబ్జెక్ట్ ఏదైనా ఒకటి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండదు. సో ఆ టీం వర్క్ నాకు చాలా ఇష్టం త్రినేనిలో. రైట్, ఇప్పుడు చూసుకుంటే త్రినేనిలో మీతో పాటు ఇంకొక నెగిటివ్ రోల్ అంటే ఒక మెయిల్ రోల్, ఆయన కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన అంటే యాక్చువల్లీ దీనికి ముందు తిలోత్తమకి ఆపోజిట్గా పర్సు క్యారెక్టర్ ఉంది. ఆ తిలోత్తమ పర్సు ఉంటేనే అంత హిట్ ఇచ్చింది అది, ఆ పేరు అనేది. సో మధ్యలో ఆ క్యారెక్టరు ఎండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వల్లభ క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ ఎంటర్ అయింది. సో ఓకే, అది కూడా తీసుకువెళ్తుంది ఇది. సో తెలుగు ఇప్పుడు తెలుగులో చేస్తూ కన్నడలో చేస్తూ రెండిట్లో చాలా మీరు బిజీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కన్నడ అయితే చేయట్లేదు, కానీ కన్నడలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను కన్నడ కూడా చేస్తున్నాననే ఫీలింగ్ లో నేను ఉండాలి. సో ఇంత తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, డబ్బింగ్ ఎవరైనా చెప్తున్నారా మీరే? నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు గాయత్రి గారు అని, నా ఫస్ట్ సీరియల్ నుంచి ఆవిడే చెప్తున్నారు. సో నేను ఇంకొకటి రెఫర్ చేయడం కూడా నేను ఆవిడనే, ఎందుకంటే నా మేనరిజంకి ఆ వాయిస్ పక్కా సెట్ అయింది కాబట్టి నేను ఆవిడనే చెప్తున్నారు డబ్బింగ్. సో నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే, అబ్బా ప్రేక్షకులు కొన్ని ఎలా ఇష్టపడతారో కొన్ని కామెంట్స్ కూడా అలా ట్రోల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే బాగా మిమ్మల్ని ట్రోల్ చేసిన మూమెంట్ ఏంటి? రీసెంట్గా నన్ను ఆ చిన్న పాప హ్యాంగ్ చేస్తుంది, అది మంచి ట్రోల్ అయింది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా 4 millions 5 millions వ్యూస్ వచ్చేసింది దానికి, అంతా ట్రోల్ అయింది. కానీ ఆ తిట్టుకోవడంని కూడా నేను ఎంజాయ్ చేస్తా. బికాస్ వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే నేను కరెక్ట్గా అక్కడ చేశాను. నేను ఆ విలన్ అనేది నేను చూపించాను కాబట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా, ఓకేలే నేను మంచి పని చేశాను, మంచిగా వర్క్ చేశాను అయితే. సో విలన్ గా అయితే సక్సెస్ అయిపోయాను అనే ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మీరు సీరియల్స్ అనేవి ఓకే మనకి ఓకే కాబట్టి ఓకే, బట్ సినిమాల్లో చేయాలని అనిపిస్తుందా?
ఉంది సినిమా చేయాలని చాలా ఉంది. అండ్ ఒక మూవీ కూడా చేశాను, బుచ్చినాయుడు కంట్రీగా తూర్పు వీధి అని. దాంట్లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. డైరెక్టర్ అయితే నేను అలా పర్ఫార్మెన్స్ చేయగలనా అని ఆయన డే 1 అనుకున్నారు, కానీ ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కూడా వస్తే చేద్దామని ఉంది, కానీ కరెక్ట్గా నా బిజీ డేట్లో మూవీ వస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ మీకు డేట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఫిక్స్ అయి ఉంటాయి. సో ఏమీ చేయలేకపోతున్నా మూవీస్ని. పవిత్ర జయరామ్ అనేది మీ నాన్న పేరు. ఓకే, అంటే మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది. వద్దు, ప్రేక్షకులు మిమ్మల్ని ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో అయిపోయిందంటే షాక్ అవుతారు. అవును, నాకు యాక్చువల్లీ నా మ్యారేజ్ డేటే మర్చిపోయాను నేను అంటే మీరు అనుకోవాలి. అయితే నాకు పాప బాబు కూడా ఉన్నారు. సో పాప వచ్చి BBA పక్కన కాలేజ్లోనే చదువుతుంది, హైదరాబాద్ బిజినెస్లో. నేను అదే అనుకున్నా, పాప కాలేజ్కి మనం తీసుకెళ్తున్నారా వీళ్ళు అని. సో అండ్ బాబు ఉన్నాడు, 22 years ఓల్డ్ అబ్బాయి. పాపకి ఇప్పుడు 19 years. సో మ్యారేజ్ అనేది ఎప్పుడు అయింది, ఎప్పుడు పోయింది, హ్యాపీగా ఉన్న లైఫ్లో అంతే. పోయింది మీన్స్ అంతే అది. సో ఇంత అంటే చూడండి, అంటే షాక్ అవ్వద్దు, మేడం కి మ్యారేజ్ అయింది. ఫ్యాన్స్ అందరూ పాపం. లేదు, నాకు కామెడీ ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతూ ఉంటారు, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా. నేను అవునా, ఇంకా ఆఫర్ వస్తుందా మిమ్మల్ని చూస్తే ఆబ్వియస్లీ అనుకొని నేను లోపల ఎంజాయ్ చేయడం. ఓకే అంటే మెయింటైన్ చేసుకున్నాను నేను కూడా కొంచెం అని. సో మీకు అంటే ఇలా వస్తే మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేసా మేడం మీరు? నేను అక్కడ అలా ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను కామెడీగా తీసుకుంటా. అది పాప వాళ్ళ దురదృష్టం. అది మీ పాప ముందు ప్రపోజ్ చేస్తే ఇంకేం లేదు అంతే. నా పాపతో కాలేజీకి వెళ్తే మీ సిస్టర్ అని అడుగుతారు, అందుకే తను నన్ను తిడుతుంది, నువ్వు వస్తే శారీలో రా, నువ్వు శారీ కట్టుకొని నా మమ్మీ అనుకొని రా, లేదంటే నువ్వు రావద్దు అని. బట్ నా బాబు అయితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఏదైనా మదర్ ఎప్పుడు మీరే కదా వాళ్ళని చూసింది, సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఫీల్ ఉండడంలో తప్పలేదు. సో స్కూలింగ్ కాలేజ్ ఈ ఏజ్ కు అంటే మీరు చూడ్డానికే అసలు ఇంకా షాక్ అవ్వకూడదు. యాక్చువల్లీ నాకు ఎడ్యుకేషన్ అనేది అంత లేదు. సో 10th అయింది, 11th అయ్యాకనే పెళ్లి చేసేసారనమాట. ఇంట్లో వాళ్ళు చేసేసారు, మీరు లవ్ మ్యారేజ్ కాదు? అమ్మో, దాంట్లో అప్పుడు అంత ఫ్రీడమ్ మాకు లేదు. సో 11th క్లాస్ అంటే 15-16 ఏజ్కే పెళ్ళి అయిపోయింది నాకు. సో ఎడ్యుకేషన్ అనేది అక్కడే. అంటే తర్వాత సీరియల్స్ లోకి వచ్చారా, అంటే ఈ ఫీల్డ్ కి వచ్చారా ఆఫ్టర్ మ్యారేజ్? యాక్చువల్లీ అది చాలా పెద్ద స్టోరీ అన్నమాట, అంతా చెప్పడానికి ఇక్కడ అందుకే దాన్ని షార్ట్ చేసి కొంచెం ఉండాలి కదా. అంటే అక్కడ మ్యారేజ్ లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా, లైఫ్ ఏమైనా కావాలి. సో పల్లెటూరు నుంచి బెంగళూరుకి వచ్చి చాలా కష్టపడ్డాను. అప్పటికే కిడ్స్ ఉన్నారు? ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఇంకా తీసుకొచ్చాను. నా మమ్మీ డాడీని కూడా నాతో పాటే తీసుకొచ్చేసాను, ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు కావాలి నాకు అని. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళని నేను చూసుకోవాలి కదా, దానికి ఏమైనా చెయ్యాలి. ఎడ్యుకేషన్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఏమీ చదువుకోలేదు, ఏమీ రాదు, ఏం చేయాలి అన్నప్పుడు సో కొన్ని రోజులు హౌస్ కీపింగ్గా కూడా నేను హౌస్ కీపింగ్ చేశాను. అండ్ గార్మెంట్స్ ఉంటాయి కదా, గార్మెంట్స్లో పని చేశాను. తర్వాత ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీ, అంటే నేను చదువుకున్నది తక్కువ అయినా సో నాలెడ్జ్ బాగుంది, మంచిగా చదువుకునేదాన్ని అయినప్పుడు. సో ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీగా కూడా పని చేశా. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే ఒక ఆడదాన్ని ఒంటరిగా ఉంది అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్. అది అలాంటి ఎంతెంత ప్రాబ్లమ్స్ వస్తుందో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకొని వచ్చాను. కానీ ధైర్యం ఉండాలి, ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. ఎవ్వరు ఏమనుకున్నా నా లైఫ్ ఇలా సింగిల్ గా ఉంటున్నారు అన్నప్పుడు ఇలాంటి సిచువేషన్స్ ఇంకెక్కువ. అది కూడా అప్పుడు ఇంకా నాకు ఎంత ఏజ్, 22 ఏజ్. సో అన్ని ప్రాబ్లమ్స్ సరే అన్నీ వదిలేసుకొని వచ్చి ఏం చేయాలి. అప్పుడు ఫుడ్కి కూడా ప్రాబ్లం అయిపోయింది, పిల్లలకి పెట్టాలి ఫుడ్, మమ్మీ డాడీకి పెట్టాలి, ఏం చేయాలి అన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు కన్నడ ప్రభ అని ఒక న్యూస్ పేపర్ ఉంది అక్కడ, ఆయనకు కాల్ చేశా. నాకేం చేస్తారో నాకు తెలీదు, నాకు ఒక వర్క్ కావాలి అంతే,
నేను పని చేయాలి అన్నప్పుడు నా బాస్ నంబర్ ఇచ్చారు, సిరికంద శ్రీనివాసమూర్తి. ఆయనకి కాల్ చేశా. ఆయన పాప గుల్బర్గాలో ఎక్కడో ఉన్నారు డాక్యుమెంటరీ షూటింగ్లో. సో అక్కడికి వచ్చి ఆయన ఏమన్నారు, రేపు మార్నింగ్ జయనగర్ 4th బ్లాక్లో ఉండమ్మా నువ్వు, నేను వస్తాను, నేను పికప్ చేసుకుంటాను అన్నారు. బెంగళూరుకి వచ్చిన, సార్ జయనగర్ 4th బ్లాక్ ఎక్కడ ఉంటుంది సార్ అన్న. మెజెస్టిక్ వెళ్ళు, మెజెస్టిక్ నుంచి ఎక్కడికి వెళ్ళు, సార్ మెజెస్టిక్ ఎక్కడే ఉంటుంది సార్. అంటే అంత ఇదన్నమాట. ఏమంటే ఏమీ తెలీదు, ఏమంటే ఏమి ప్రపంచ జ్ఞానమే నాకు తెలీదు. ఇప్పుడు ఏమి ఇంత మాట్లాడుతున్నానో అప్పుడు ఏమీ తెలియదు నాకు, అంతా ఇది. సో ఓకే ఫైన్, వాళ్ళు వీళ్ళని అడిగి కండక్టర్తో అడిగి సో వెళ్ళి 4th బ్లాక్లో వెయిట్ చేస్తున్నా. ఆయన మార్నింగ్ 5 o'clock వస్తానన్నారు. 5కే అక్కడ ఉన్నా నేను. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 12 అవుతుంది, ఆయన రాలేదు. కానీ నేను అక్కడే ఉన్నా. ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్. తర్వాత మళ్ళీ 1:30, 2 o'clock కనెక్ట్ అయింది ఫోన్. అయ్యో అమ్మ, సారీ అమ్మ, నేను నైట్ వచ్చాను, పడుకోపోయాను, నేను వస్తున్నా ఉండు అని వచ్చి పికప్ చేసుకుని ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు, నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ అవుతావు, నీకున్న పేషెన్స్ అది, నువ్వు నిజంగా ఇప్పటి వరకు నువ్వు వెయిట్ చేసావు అంటే సో నువ్వు ఎక్కడికో వెళ్తావు అని నా మమ్మీతో కూడా చెప్పారు అది. సో ఆయన ఆ రోజు అన్నారు, తీసుకువెళ్ళారు డాక్యుమెంటరీ షూటింగ్కి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు. ఆయన ఏంటంటే బుక్స్ ఇచ్చారు, చదువుకో, చదువు 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 అంతే. అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అది ఇది ఉంటుంది కదా, అక్కడ వెళ్ళేవాళ్ళు మేము షూటింగ్ కోసం. సో అక్కడ వాళ్ళు లైఫ్ స్టైలు అంతా చూసిన తర్వాత అరే నాదేంట్రా ప్రాబ్లము, జస్ట్ చిన్నది నాదంతే. నేను అప్పటి వరకు నాదేమో పెద్ద ప్రాబ్లము, పెద్ద స్ట్రగల్లో ఉన్నాను అనుకోను. నో, అదేమీ లేదు. వాళ్ళ ముందు నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను నేను ఇంకా అనుకొని నేను ఫీల్ అయ్యాను. సో అదంతా చూసి 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 ఏమైంది, ఓ సమాజంలో ఇలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, సో అదంతా నేర్చుకుని సో ఇప్పటి వరకు వచ్చి నిలబడ్డాను.